अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं MNT न्यूज़। महबूबनगर रुकने असम्बली के खिलाफ प्रगति भवन में धरना दिए जाने के इंतबाह जिला सदर तेलुगु देशम एर्रा शेखर ने दिया। तफसीलात के मुताबिक महबूबनगर R&B गेस्ट हाउस में मुनक़िदा पर हुजूम प्रेस कॉन्फ्रेंस में एर्रा शेखर ने मजीद कहा कि मुत्तहिदा ज़िले के 14 असम्बली हल्के जात में कहीं भी ऐसा काम नहीं किया गया जो काम महबूबनगर रुकने असम्बली ने अपने हल्के में करते हुए हालिया असम्बली इंतखाबात में जो भी इनके लिए काम नहीं किए, इनके खिलाफ साजिश करने में मसरूफ़ हैं। और कहा कि महबूबनगर रुकने असम्बली के इस रवैये के खिलाफ वज़ीर आला KCR को एक मकतूब रवाना किया जा रहा है। अगर वज़ीर आला इस मकतूब पर गौर फिक्र नहीं करते तो फिर महाकुटुंबी की जानिब से प्रगति भवन में धरना दिया जाएगा। మొన్న జరిగినటువంటి కొద్దిగా ఉండండి. మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మహబూబ్నగర్ నియోజకవర్గం నుండి నిర్వహించినటువంటి ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ పైన మేము ఎన్నికల కంటే ముందే అంటే నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత స్క్రూటినీ జరిగేటటువంటి సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది, దానిపైన చర్యలు తీసుకోమని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్కు అయినటువంటి ఆర్డీఓ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే మరి అది కంప్లైంట్ ఏదైతే ఉందో అప్పుడే దానిపైన మరి ఇది కాదు అని చెప్పి స్క్రూటినీ ఓకే చేయడం జరిగింది. అంటే మేము ఇచ్చినటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారము పర్ఫెక్ట్గా ఉన్నా కూడా మరి ఆ సమాచారాన్ని మరి పక్కకు పెట్టి స్క్రూటినీ ఓకే చేయడం జరిగింది. దానిపైన మేము ఆ రోజు మేము వారితో వాదించడం కూడా జరిగింది. ఇదంతా కూడా సమాచారం ఉంది, మీరు ఎందుకు దీన్ని చేస్తూ ఉన్నారంటే మీరు కోర్టుకు పోండి అని చెప్పడం జరిగింది. కోర్టుకు పోండి అని చెప్తే ఇమీడియట్గా కూడా మేము అప్పుడు కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత అక్కడ వారు ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు కోర్టుకు అంటే న్యాయస్థానానికి రమ్మని చెప్పిన తర్వాత మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇచ్చిండనే అభియోగంతో పాటు మరి కౌంటింగ్ అప్పుడు అదేవిధంగా మరి పోలింగ్ అప్పుడు ఉన్నటువంటి ఓట్ల తేడా అంటే సుమారు 2331 ఓట్ల తేడా ఏదైతే ఉందో తేడా రావడం జరిగింది. ఆ తేడా పైన అదేవిధంగా మరి ఎన్నికల నామినేషన్ పత్రాల్లో దాఖలు చేసినటువంటి తప్పుడు సమాచారం ఏదైతే ఉందో 17 కారణాలను చూపిస్తూ మేము న్యాయస్థానాన్ని న్యాయస్థానానికి పోవడం జరిగింది. ఈనాడు అది మరి నెంబరింగ్ కూడా కావడం జరిగింది. తప్పకుండా మాకు న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాము. అదే కాకుండా ఈనాడు జిల్లాలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో లేనటువంటి మరి దుస్థితి ఏదైతే ఉందో ఈ నియోజకవర్గంలో దాపురించింది. ఎందుకంటే ఇక్కడ కక్ష సాధింపు చర్యలు ఏవైతున్నో చేస్తూ ఉన్నాడు. మరి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికల ముందే రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే గతం నుంచి కూడా చరిత్ర చెప్తున్నటువంటిది, మరి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నటువంటిది ఏంటంటే ఎన్నికల వరకే రాజకీయాలు, ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంటే ఒక ప్రజాప్రతినిధి పార్టీలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ భిన్నంగా ఉంది. ఏంటంటే మాకు ఓట్లు వేయలేదు, మాకు పని చేయలేదు అని చెప్పి చాలామందిని కూడా కక్ష సాధింపు చర్యలు ఏవైతున్నాయో చేపడతా ఉన్నారు. అది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే నువ్వు ప్రజాధనంతో ప్రజాప్రతినిధిగా ఉన్నావు. మరి సొంతంగా నీ డబ్బు అంటే నీ జేబులకించి ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు అందరిపైన నువ్వు వాళ్ళకి జీతాలు ఇస్తలేవు. వాళ్ళకు లేకుంటే వాళ్ళ జీతాలు ఇస్తే నీ దగ్గర పని చేయట్లేదు, ట్రాన్స్ఫర్లు చేయడం కానీ లేకుంటే ఇబ్బందులు చేయడం కానీ ఇవన్నీ కూడా సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే ఈనాడు ఈ కక్ష సాధింపు చర్యలు అనేవి సరైనటువంటి పద్ధతి కాదు, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని కూడా మీ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము ఒక లేఖ రాయదలుచుకున్నాం. ఇక్కడ జరిగేటటువంటి మరి కక్ష సాధింపు చర్యలు, మరి బెదిరింపు కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి సరైనటువంటి విధానం కాదు, పద్ధతి మార్చుకోవాలి. మరి ఆ పద్ధతి ఏదైతే ఉందో మార్చుకోమని చెప్పి మీ ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాయదలుచుకున్నాము, రాస్తాం. ఆ లేఖ రాసిన తర్వాత కూడా మీ లోపల మార్పు రాకపోతే ప్రగతి భవన్ ముందల మేమందరం కూడా ఉమ్మడి అంటే మా కూటమి తరఫున మేము ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి మొన్న రామచంద్రపూర్ గ్రామానికి పోయినప్పుడు దాంట్లో వీడియో ఉందా? అవినీతి చేయమని ఒక ప్రజాప్రతినిధే చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు సమంజసం అనేది మరి ప్రజలు కానీ వారి ముఖ్యమంత్రి గారు కానీ మనం గౌరవించినట్లనా కాదా? ఒకటి. రెండవది, మొత్తం మండలం మొత్తము నా కాన్సెన్స్ మొత్తం గొర్రెలు కొనికే పోతారు. పోతే ఒక ముగ్గురు పెద్ద మనుషులను పెట్టినా, అందులో ఈ పిల్లగాని కూడా అలా పెట్టినా. గొర్రెలు పోనీకే మీరే దగ్గరుండి గొర్రెలు కొని పెట్టా. ఒకవేళ ఈ ప్రజాప్రతినిధి పైన చర్యలు తీసుకోకపోతే ఈ అంశం పైన అవినీతిని మీరే అంటే ప్రోత్సహిస్తున్నట్టు కనిపిస్తూ ఉందని మేము అనుకోవాల్సి వస్తుంది. మరి ఇది అవినీతిని అంటే ఒక విధంగా అధికారులను, ఒక విధంగా ఈ నాయకులను అంటే గొర్రెలు అంటే 50-60 లక్షల రూపాయలు అవినీతి జరుగుతూ ఉందంటే ప్రజాప్రతినిధి ఒక సమావేశంలో బాహటంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను మీ మీడియా తరఫున కూడా మరి ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ నియోజకవర్గంలో జరిగేటటువంటి ఇలాంటి కార్యక్రమాలు, ఈ కక్ష సాధింపు చర్యలే కానీ, ఈ అవినీతిని ప్రోత్సహించే కార్యక్రమాలే కానీ, మరి అదే కాకుండా పార్టీలో మరి చేరపోతే ఏ విధంగా భయభ్రాంతులకు లోన్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి పైన, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి పైన చర్యలు తీసుకోమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి ఖచ్చితంగా చర్యలు తీసుకోండి. ఎందుకంటే ఇలాంటి వ్యక్తికి మీ పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, మీ పార్టీకే మరి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఆ విధంగా చేయాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా మరి మొన్న అంటే నాకు సహకరించినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మరి చాలామంది కూడా ఈనాడు ఇబ్బంది పడుతూ ఉన్నారు, అక్కడ కూడా ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బందులు ఏవైతున్నాయో మాకంతా కూడా తెలుసు. ఈనాడు మరి దయచేసి ఈ విధమైనటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎవ్వరు కూడా ఎదురుపడాల్సిన పని లేదు. వాళ్ళు చేసేటటువంటి అంటే కక్ష సాధింపు చర్యలే కానీ, భయాన్ని గొలిపెట్టేటువంటి కార్యక్రమాలే కానీ, చేసేటటువంటి ఇబ్బందులంతా కూడా నిర్భయంగా ఎదుర్కొందాం. మనం కలిసి అంటే మేమంతా కూడా మీకు అండగా ఉంటాం. మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు, పార్టీలు మారాల్సిన పని లేదు. పార్టీలో మారినంత మాత్రాన
వాళ్ళు ఏదో చేస్తారనే భావన మీ లోపల వద్దు. ఖచ్చితంగా మనమంతా కూడా మీకు అండగా ఉంటాం. దయచేసి మీరు అధైర్యపడాల్సిన పని లేదని చెప్పి మీతో మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. గట్టిగా అడిగేసరికి ఆఫీస్లో ఇవ్వండి అన్నారు. సరే ఈ కంప్లైంట్ పైన మీరు చర్యలు తీసుకోవాలని మేము మళ్ళీ అడిగేసరికి ట్రాఫిక్ చాలన్లకు సంబంధించి మీరు మున్సిపాలిటీలో కట్టమని చెప్తారు. సార్ మున్సిపాలిటీలు ఎట్లా కడతారు సార్, అది మున్సిపాలిటీకి సంబంధించింది కాదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డ్యూస్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కలెక్ట్ చేసి గవర్నమెంట్ చెల్లిస్తారు కదా సార్, వీటిపై చర్యలు తీసుకోండి అన్నాం. అంటే అది మాకు సంబంధం లేదు, మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి అన్నారు. వాటికి సంబంధించిన వీడియో కాపీస్ నా దగ్గర ఉన్నాయి, మీడియా మిత్రులందరికీ ఇస్తాను. ఇట్లాంటి ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు కండువా లేని కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదండి. ఇంతే కాకుండా 13వ తేదీ ఒక అఫిడవిట్ నింపడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ గారు. 14వ తేదీన అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా సెకండ్ అఫిడవిట్ ఇవ్వలేదు. 4 సెట్లలో 2 సెట్లు 14వ తేదీ ఇచ్చారు, 19వ తేదీ 2 సెట్లు ఇచ్చారు. కానీ అఫిడవిట్ మాత్రం ఒకటే ఇచ్చారు. మేము ఏదైతే కేసు 4294 అనేది ఒక రిట్ పిటిషన్ వేసాము 27th నవంబర్లో. ఆ కేసు 30 నవంబర్కు 329B కింద కేసు డిస్పోజ్ అయింది. ఆ కేసు నడుస్తుండగానే గౌరవ ఆర్ఓ గారు ఇంకొక అఫిడవిట్ మార్చడం జరిగింది. ఇది ఎంత దారుణం అంటే మన ప్రజలందరినీ మోసం చేయడమే. ఎన్నో రకాల అక్రమాలు చేసి ఈరోజు అక్రమ మార్గంలో వీళ్ళు గెలిచి కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. మహాకూటమి కార్యకర్తలపైన, కాంగ్రెస్ కార్యకర్తలపైన, టీడీపీ కార్యకర్తలపైన కొంతమంది ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం కాదు. అతి త్వరలోనే వీరికి పదవీ విరమణ ఖచ్చితంగా వస్తుందని మేము భావిస్తున్నాము. న్యాయస్థానంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు మీడియా మిత్రులకు ఇస్తాము. దయచేసి మీరు కూడా న్యాయంగా ఉండండి. వాళ్ళు చేసే అక్రమాలను బయట పెట్టండి. ఒక మీడియా మిత్రునిగా మీతో నేను విజ్ఞప్తి చేయడం ఇదేనండి. గెలిచిన 15 రోజులకే ఒక మిత్రుడు, మా మైనార్టీ మిత్రుంది, 2 షెడ్లు కూలగొట్టడం జరిగింది. అతనికి దాదాపు 22 లక్షల ఆస్తి నష్టం చేయడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం కాదు. అతి త్వరలో రాబో 6 నుంచి 7 నెలల కాలంలో మీరు కూడా పదవీ విరమణ పొందబోతున్నారు. తర్వాత మీ కార్యకర్తల పరిస్థితి ఏందనేది వాళ్ళ మనోభావాలను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ముందడుగేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైతే అనాలోచితంగా గొర్రెల మంద మాదిరి ఆ పార్టీలో చేరుతున్నారో వారందరూ ఒకసారి పునరాలోచించుకోవాలి. ఎందుకంటే రాబో కాలంలో వారికి శాశ్వత పదవీ విరమణ జరగబోతుంది. న్యాయస్థానంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఆస్తులు దాపెడతారు, అకౌంట్లు దాపెడతారు, ప్రభుత్వానికి చెల్లాల్సిన బకాయిలు ఇప్పుడు కూడా ఎంత నిర్లక్ష్యం ఒక ప్రజాప్రతినిధి కంటే. ఈరోజు డేట్లో కూడా మీకు ఆన్లైన్లో మేము డైరెక్ట్ మీకు ఒక సైట్ ఇస్తాం, చూడొచ్చు. మీకు పేపర్లు కూడా ఉన్నాయి, ఆర్టీఐ కింద మాకు వచ్చినాయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. అవన్నీ మీకు అందజేస్తాం. ఇన్ని తప్పులు పెట్టుకొని ఎదుటివారి తప్పులించే ప్రయత్నం చేస్తాం.